సో, సర్కంసిషన్ అంటే ఏంటి? సో, సుంతి ఆపరేషన్ అంటాం. దీన్ని కత్న అంటుంటాం గదా! ఇందులో మనం ఏం చేస్తామంటే, ఈ మగవారిలో అంగం యొక్క ముందరలో చర్మం ఏదైతే ఉంటుందో ఫోర్ స్కిన్ అంటాం. ఆ ఫోర్ స్కిన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, లేదంటే టైట్‌గా ఉన్న వాళ్ళకి, వెనక్కి రాని వాళ్ళకి, లేకుంటే షుగర్ వలన బాధపడే వాళ్ళకి క్రాక్స్ రావడము, జిగురులాక బయటికి రావడము, ఇంటర్‌కోర్స్ అంటే కలిసినప్పుడు విపరీతమైన మంట, నొప్పి, రికరెంట్ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రావడము, లేకపోతే తెల్లటి జిగురులాక అక్కడ రావడము, అతుక్కపోవడము, ఇట్లాంటి లక్షణాలన్నిటికీ ఫైబోసిస్ అని, బెలనైటిస్ అని, బెలనోపాస్టైటిస్ అని డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. బట్ ఇవన్నిటికి ఏ నేమ్స్ ఉన్నా గానీ సర్జరీ ఒకటే. ఏంది అంటే అదే సుంతి ఆపరేషన్. సర్కంసిషన్ సర్జరీ. హలో అండి. నేను మీ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి, జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ మనతో పాటు డాక్టర్ వినయ్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కుకట్పల్లి. ఈ సర్కంసిషన్ సర్జరీ ఏదైతే ఉందో పూర్వం చూసుకుంటే కన్వెన్షనల్ మెథడ్‌లో ఓపెన్ చేసేవాళ్ళు. దీనివల్ల అంత కాస్మెటిక్ రిజల్ట్స్ రాదు. వెరీ పెయిన్‌ఫుల్ సర్జరీ. మళ్ళీ కుట్లు తీయాలి, డ్రెస్సింగ్ చేసుకోవాలి అండ్ 10, 15 రోజులు బెడ్ రెస్ట్‌లో ఉండాలి. అండ్ చూస్తే మళ్ళీ జిగ్‌జాగ్‌గా ఇర్రెగ్యులర్ మార్జిన్స్ లాగా ఉంటది. బట్ ఇప్పుడు మనము గత 7, 8 ఇయర్స్ నుంచి చేస్తున్న స్టేప్లర్ సర్కంసిషన్ ఏదైతే ఉందో మనం వాడే స్పెషల్ బ్రాండ్ కేఎస్ఆర్ బ్రాండ్. ఈ స్టేప్లర్ ద్వారా మనము ఈ సర్కంసిషన్ సర్జరీ అనేది చేయడం జరుగుతుంది. ఇది జస్ట్ ఒక 5 మినిట్స్‌లో సర్జరీ అయిపోతుంది. వితిన్ హాఫ్ అన్ అవర్‌లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా దీనిలో బ్యూటీ ఏంది అంటే ఎటువంటి మత్తు అవసరం లేకుండా ఓన్లీ లోకల్ మత్తు అంటాం. అంటే పొగ లేకుండా ఉండడానికో లేకపోతే నడుముకి ఇవ్వడము ఇట్లాంటివి ఏమి లేకుండా జస్ట్ అంగాన్ని దగ్గరనే ఇంజెక్షన్స్ ఇచ్చేసి వితిన్ 5 మినిట్స్‌లో సర్జరీ కంప్లీట్ చేసుకొని హాఫ్ అన్ అవర్‌లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఇందులో రకాలు ఉంటాయి స్టేప్లర్‌లో. త్రూఅవుట్ ఇండియాలో మన దగ్గర మాత్రమే స్టేప్లర్‌లో రకాలనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. ఎందుకంటే ఇవి పేటెంటెడ్ రైట్స్. ఇందులో ఏం రకాలు ఉన్నాయనేది మనం తెలుసుకుందాం. డాక్టర్ వినయ్ సార్‌ని అడిగి తెలుసుకుందాం. సో, మన దగ్గర ఉన్న స్టేప్లర్‌లో మీకు ఏది బెటర్ అనిపిస్తది? మన దగ్గర ఏంటంటే మనం మెయిన్‌గా 3 రకాల స్టాప్లర్‌లు వాడతాం. ఒకటేంటంటే మీరు చూడొచ్చు ఇక్కడ వైట్ స్టాప్లర్, నార్మల్ బేసిక్ స్టాప్లర్ మన దాంట్లో కేఎస్ఆర్ బ్రాండ్‌లో. ఇంకోటి గోల్డ్, నెక్స్ట్ కమ్స్ ఏంటంటే ప్రీమియం మనకి బ్లాక్ స్టాప్లర్. అండ్ ఫస్ట్ దీంట్లో ఏంటంటే మనకి ఏ స్టాప్లర్‌లో అయినా లోపట ఈ బెల్ అనేది ఒకటి ఉంటది. అదేంటంటే మనకు ఆ లోపట గ్లాండ్స్ మీద పెట్టి మనము ఈ లోడ్ చేసేసి ఫైర్ చేస్తా ఉంటాం. మనకేంటంటే ఇక్కడ ఒకటి సిలికాన్ రింగ్ వస్తది. దానిపైన పిన్స్ వస్తాయి. అంటే ఒక 2 వీక్స్ లోపు ఆటోమేటిక్‌గా ఆ పిన్స్, ఆ రింగ్ అనేవి ఊడిపోతా ఉంటాయి. అండ్ హీలింగ్ అయితే ఒక 3-4 వీక్స్‌లో పేషెంట్ నార్మల్ అయిపోతాడు. అసలు దీనికేంటంటే మనకు అడ్వాంటేజ్ అసలు బెడ్ రెస్ట్ అవసరమే లేదు. అండ్ కంప్లీట్‌లీ డే కేర్ థాట్ టు ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్‌లో మనం డిశ్చార్జ్ చేస్తా ఉంటాం. అండ్ మన బయట దానికి మన స్టాప్లర్‌కి వైట్ దాంట్లో తేడా ఏంటంటే బయట వాటిలల్లో పూర్తిగా హీల్ అవ్వకముందే కొన్నిసార్లు ఏంటంటే ఆ రింగ్ అనేది లేదంటే ఆ పిన్స్ అనేవి ఊడిపోతా ఉంటాయి. మన దాంట్లో ఏంటంటే కొంచెం ఆ టిష్యూ అడ్జస్ట్ అయినాక పేషెంట్ హీలింగ్ కొద్దిగా హీల్ అయినాక ఆటోమేటిక్‌గా పిన్స్, రింగ్ అనేవి ఊడిపోతాయి. అండ్ మనదేంటంటే ఇది బేసిక్ స్టాండర్డ్ స్టాప్లర్. మిగతా గోల్డ్, బ్లాక్ గురించి మనకి సార్ చెప్తారు. సో, ఇది బేసిక్ స్టేప్లర్. ఇందులో మనం సెకండ్ ఏదైతే ఉందో ఇది గోల్డ్ స్టేప్లర్ అంటాం. ఇది కంప్లీట్ కేఎస్ఆర్ పేటెంటెడ్ రైట్స్. మనం వాడే స్టేప్లర్ ఇది ఏదైతే ఉందో త్రూఅవుట్ ఇండియాలోనే ఇంకా ఏ సెంటర్‌లో అవైలబుల్‌గా లేదు. ఎందుకంటే ఇది ఓన్లీ పేటెంటెడ్ రైట్ స్టేప్లర్. సో, ఇది ట్రేడ్ మార్క్ కూడా మన పేరు మీదనే ఉంది. సో, ఈ స్టేప్లర్‌ల ప్రత్యేకత ఏంది అంటే నార్మల్ స్టేప్లర్‌తో పోలిస్తే ఇది బరువు గానీ, క్వాలిటీ గానీ, అంతేకాకుండా ఇందులో వాడే ఏబిఎస్ ప్లాస్టిక్ గానీ, స్టెయిన్‌లెస్ స్టీల్ గానీ, పిన్స్ గానీ అన్నీ స్పెషల్ ఉంటాయి. మీరు గమనిస్తే షేప్‌లోనే ఎంటైర్‌లీ డిఫరెంట్ ఉంది. సో, ఇక్కడ ఇదంతా క్లోజ్డ్‌గా ఉంది. బట్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఇటువైపు ఓపెన్ ఉంది. విండోస్ ఉన్నాయి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏమైతదంటే మనం స్కిన్‌ని ఎంత ఎక్కువ స్కిన్ ఉన్నా గానీ దీనిలోకెళ్ళి లాగి పిన్ కొట్టడానికి వస్తది. ఇందులో ఎక్కువ స్కిన్ ఉంది, థిక్ స్కిన్ ఉందనుకోండి ఇందులో జామ్ అయిపోతది. ఓసారి స్టెపులు కొట్టడానికి రాదు. బట్ ఇందులో కొట్టడానికి వస్తది. అంతేకాకుండా ఇందులో వాడే సిలికాన్ రింగ్ ఏదైతే ఉందో సేమ్ మన స్కిన్‌లా ఉంటుంది. దానివల్ల ఏందంటే పెద్దగా నొప్పి ఉండదు, బ్లీడింగ్ ఉండదు, వాపు రాదు. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా యూజువల్‌గా నార్మల్ స్టేప్లర్‌లా సడెన్‌గా ఎరెక్షన్స్ అయినాయి అనుకోండి ఒక్కొక్కసారి విడిపోయే అవకాశాలు ఉంటాయి. బట్ ఈ స్టేప్లర్‌లో గనుక చూస్తే ఆ రింగ్ కొంచెం ఎక్స్‌పాండ్ అవుతుంది కాబట్టి మనకు ఆ ప్రాబ్లమ్ ఉండదన్నట్టు. కొంచెం ఎక్స్‌పాండ్ అవుతుంది కాబట్టి ఆ వాపు గానీ, లేకపోతే బ్లీడింగ్ గానీ ఇట్లాంటివేవి రావన్నట్టు. అంతేకాకుండా ఇందులో పిన్స్ సైజ్ ఏదైతే ఉందో చాలా థిన్ ఉంటుంది. అండ్ పైననే ఉంటుంది. ఎక్కువ డెప్త్‌కెళ్ళకుండా పైనే ఉంటుంది. దీనివల్ల ఏందంటే పిన్స్ తొందరగా ఊడిపోయే అవకాశం ఉంది. యూజువల్‌గా ఇది 10-15 డేస్ నార్మల్ స్టేప్లర్ అయితే 8-10 డేస్‌లో జాగ్రత్తగా పెట్టుకుంటే గనక 8-10 డేస్‌లోనే ఓడిపోతుంది. దీనికంటే బెటర్ స్టేప్లర్ ఇంకొకటుంది. త్రూఅవుట్ ఇండియాలో ఓన్లీ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో దొరికే వెరీ ప్రీమియం స్టేప్లర్ ఇది. ఇది బ్లాక్ స్టేప్లర్. ఇందులో వాడే సిలికాన్ రింగు, పిన్స్ ఎంటైర్‌లీ డిఫరెంట్ ఉంటాయి. షేప్ మాత్రం చూడడానికి సేమ్ 2 ఒకలాగానే ఉంటాయి. విండో కూడా సేమ్ ఉంటుంది. బట్ ఇందులో వాడే పిన్స్ గానీ, సిలికాన్ రింగ్ గానీ ఇంకా పల్చగా 0.3 mm థిక్‌నెస్‌లో మనం పెట్టడం జరిగింది. దీనివల్ల ఏంది అంటే సేమ్ మన స్కిన్ లానే ఉంటుంది కాబట్టి అసలు పెయిన్ గానీ, బ్లీడింగ్ గానీ ఏది ఉండదు. 8-10 డేస్‌లో రింగ్ పడిపోతుంది. ఇది ఎంత ఎక్స్‌పాండ్ అవుతుందంటే సడెన్‌గా ఎరెక్షన్స్ అయినా గానీ ఇది ఎక్స్‌పాండ్ అవ్వడం వల్ల ఇక్కడ పిన్స్ గానీ, లేకుంటే ఊడిపోవడం గానీ, బ్లీడింగ్ గానీ అవ్వదండి.
సో ఈ స్టేప్లర్లు ఏవైతే ఉన్నాయో నేను 2-3 పేషెంట్స్ దగ్గర నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. బయట కూడా గోల్డ్ స్టేప్లర్ చేస్తా ఉన్నారు. మీరు మాత్రమే అని అన్నారు కదా సార్, బయట ఎక్కడ ఉంది, ఎట్లా దొరికిందని. అవి మేబీ ఫేక్ స్టేప్లర్స్ అయి ఉండొచ్చు. ఎందుకంటే గోల్డ్ స్టేప్లర్ త్రూఅవుట్ ఇండియాలో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ తప్ప ఇంకెవరు వాడడానికి లేదు, అమ్మడానికి కూడా లేదు. సో ఎవరైనా బయట కనుక గోల్డ్ స్టేప్లర్తో చేస్తున్నారంటే మీరు ఖచ్చితంగా అడగొచ్చు. ఒకసారి స్టేప్లర్ చూపించమని అడగొచ్చు. అదే స్టేప్లరా కాదని కూడా మీరు గమనించుకోవచ్చు. దాని మీద కేఎస్ఆర్ అనే బ్రాండ్ ఉందా లేదో కూడా చూసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎవరన్నా అట్లా లేదు, మాకు బయట కూడా అవైలబుల్గా ఉన్నది, ఇది ఎట్లకెళ్ళి వచ్చింది అని మాకు కంప్లైంట్ కూడా చేయొచ్చు. కామెంట్ బాక్స్లో కూడా చేయొచ్చు. మీరు హాస్పిటల్ నేమ్ కానీ ఏదైనా మీరు మెన్షన్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇవి పేటెంటెడ్ రైట్స్ కాబట్టి. సో ఈ రకంగా మొత్తానికి సుంతి కానీ లేకుంటే ఈ సర్కంసిషన్ అనే ఆపరేషన్ స్టేప్లర్స్ వచ్చిన తర్వాత ఎటువంటి కోత కొట్లు లేదు కాబట్టి పెయిన్ లేకుండా మనం ఇమ్మీడియట్గా డిశ్చార్జ్ చేసుకొని ఆ తర్వాత వితిన్ 1 డేలో ఆఫీస్కి కానీ వాళ్ళ వర్క్స్కి రెజ్యూమ్ కావచ్చు. ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా. ఎవరికైనా ఈ స్టేప్లర్ సర్కంసిషన్ మీద కానీ, సుంతి ఆపరేషన్ మీద కానీ, లేకపోతే పైమోసిస్ కానీ ఇట్లాంటి ఏమైనా డౌట్స్ ఉంటే సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోవచ్చు. నేను కానీ డాక్టర్ వినయ్ సార్ కానీ అవైలబుల్గా టీఆర్హెచ్ హాస్పిటల్లో ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.